Let them not depart from thine eyes. Keep them in the midst of thine heart. నీ జీవితములో, నీ హృదయములో వాటిని సెంటర్ పాయింట్గా ఉంచుకో. నీ హృదయమందు భద్రం చేసుకో. అందుకనే ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ దైన్ హార్ట్, ఈ యువర్ హార్ట్, నీ హృదయములో భద్రము పరచుకో. అది నీకు కేంద్రముగా ఉంచుకో. ఆ ప్రభు నీకు కేంద్రముగా ఉంచుకున్నప్పుడు అది ఆ ప్రభు నీకు జీవము కనుక నీ జీవములో ఆ ప్రభు నీతోనే సహవాసం చేస్తాడు. నీ బ్రతుకు తేజరిల్లుతుంది, నీ ఆత్మ తేజరిల్లుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆ జ్ఞానము దొరికిన వారికి, ఆ యేసు క్రీస్తు ప్రభు దొరికిన వారికి జీవము, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము ఇచ్చును. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. ఫర్ దే ఆర్ లైఫ్ unto those who find them and health to all their flesh. హల్లెలూయా, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. దేవుని యొక్క వాక్యము జీవము కలది. దేవుని వాక్యములో జీవమున్నది. దేవుని వాక్యము శక్తి కలిగినది, స్వస్థపరచున్నది. కాబట్టి స్వస్థపరచు యెహోవా అనునామము కలిగిన వాడు, ఉన్నవాడు అనువాడు అనునామము కలిగిన వాడు, జీవము అయ్యున్న దేవుడు ఆ యేసు క్రీస్తు ప్రభు. నేనే మార్గము సత్యము జీవము అయి ఉన్నాను అన్నాడు ఆ ప్రభు. అందువలన నీ హృదయములో నుండి సామెతలు 4:23 ప్రకారము, హల్లెలూయా, నీ హృదయములో నుండి జీవాధారలు, హల్లెలూయా, జీవాధారలు బయలుదేరును. నీ హృదయములో నుండి జీవధారలు బయలువెళ్ళును, పారిపోతాయి, ఇలా పారుతాయి, ప్రవహిస్తాయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా హృదయమును భద్రంగా కాపాడుకో. ఆ హృదయములో ఏ మురికి, ఏ చెత్త, ఏ ద్వేషము, ఏ కపటము, ఏ కుళ్ళు, కుశుద్ధము ఏది ఉంచుకోకుండా కేవలము జీవము కొరకే ఆ హృదయాన్ని భద్రం చేసుకో. అక్కడ ప్రభు నివసించుటకు యోగ్యమైన స్థానముగా శుద్ధి చేసుకొని ఎదురు చూడు, ఇష్టపడు, ఆ ప్రభుతో సహవాసము చెయ్యి. హల్లెలూయా, నీ హృదయములో నుండి జీవాధారలు బయలుదేరును. అవి ఎన్నటికి తరిగిపోనివి, అవి ఎన్నటికి ఎండిపోనివి. అవి జీవము గనుక అనేకులకు ప్రాణము పోయినవి. అందువలన ముఖ్యంగా నీ హృదయమును భద్రపరచుకో. కీప్ దై హార్ట్ విత్ ఆల్ డెలిజెన్స్, ఫర్ అవుట్ ఆఫ్ ఇట్ ఆర్ ది ఇష్యూస్ ఆఫ్ లైఫ్ అని